నేను నోరు విప్పి కేసీఆర్ మందు తాగి చనిపోవాల్సిందే. సీతారాం నాయక్ మహబూబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పాకల సరస్సును ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తా. కొత్తగూడ నరసంపేట డబుల్ రోడ్ గా నేను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే. మహబూబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ గిరిజనులకు కేటాయించిన పార్లమెంట్ పరిధిలోని 58 మండలాల్లో విస్తృతంగా తిరిగి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అన్ని దేశాలకు ఒక దిక్సూచిగా ఉండి దేశాన్ని రక్షిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అని అన్నారు. తెలంగాణ కోసం అన్ని విధాలా కృషి చేసిన ఉద్యమకారుని ఎలాంటి మచ్చ కేసులు అవినీతి తావలేకుండా మచ్చలేని మనిషిగా ఉన్నారని అన్నారు. ఇక్కడ డిక్లేర్ చేసింది కదా ఇది శంకర్ నాయక్ మా ఉద్యమకారులకు బీఆర్ఎస్ శ్రేణులు ఇంకెవరైనా ఇవ్వాలైతే మొత్తం ఏదో ఖాళీ అవుతుందని తెలిసి మొత్తం వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక నాకు జరిగిన అన్యాయం, నన్ను ఏ విధంగా మోసం చేసిండ్రో అది వాయిస్ రూపంలో కూడా ఒక్క నిమిషం మీకు వినిపిస్తా. ఆ తర్వాత తప్పనిసరిగా బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. వాళ్ళ దోషుల వాళ్ళు ఉన్నారు. చివరిగా కవితను గెలిపిస్తే ఏమొస్తుందో ఒకటి చెప్పమని ప్రజలు ఆ ఓటు వేస్తే అది చెత్తకుండులో వేసినట్టే తప్ప ఆడ కేసీఆర్ లేడు, కుటుంబం జైళ్ళ పాలైతా ఉన్నది, కేంద్రంలో ఎవరితోని సైక్యత లేదు నీకు, ఇక్కడేమో నీ బతుకు బజార్ పాలైపోతుంది, చచ్చిపోయిన పాములాగా ఉన్నది. ఇక మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులకు నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేస్తారో చెప్పండి. మీరు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు వేస్తే ఈ తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా మహబూబాద్ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళు మాత్రం అవుతారని నేను వాళ్ళకి మనవి చేస్తా ఉన్నాను. లేదా వాళ్ళకి డిబేట్ ఫోన్లో మాట్లాడవచ్చు. సార్ మీరు ఆమెకు వేస్తే ఎట్లయితుందంటే దానికి నేను సమాధానం చెప్తాను. ఇకపోతే బలరాం నాయక్ తెలంగాణ ఓటు వేయకపోతే తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో గెలుస్తాన్న మహనీయుడు గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటో చెప్పండి. మీరు ఈ ఆదివాసుల గురించి ఏం మాట్లాడేది? 720 గిరిజన తెగలు ఉన్నాయి. ఇప్పటి వాళ్ళకు 1963 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు రిజర్వేషన్ పెరగలేదు. ఆ రిజర్వేషన్ పెంచింది నేను. పెంచినందుకు కేసీఆర్ నాకు సీట్ ఇవ్వలేదు. ఎందుకు నువ్వు మాట్లాడుతావని నాకు అతను సీట్ ఇవ్వలేదు. ఇవాళ మీరు బలరాం నాయక్ ఓటేస్తే ఏం చేస్తారో చెప్పండి. కేంద్రంలోనైతే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఖాయమైందని దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇప్పటికీ మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. మరి ఇతను వేస్తే ఏం చేస్తారు? ఈయన జీవితంలో ఒక్కరోజైనా నిల్చుని పార్లమెంట్లో మాట్లాడినా? నేను మాట్లాడిన దాఖలు చెప్తున్నా కదా. ముగ్గురికి పోయి సీతారాం నాయక్ పార్లమెంట్ అని చెప్పండి ఎన్ని వస్తాయో. దేనిగా మాట్లాడినాతో పాటు నా మీద ఎక్కడ ఒక కేసు, ఒక గుంట భూమి, ఎక్కడ నాకు ఏ సమస్యలు లేవు. ఏదైనా అభివృద్ధి చేసేవాడు. కనుక కాంగ్రెస్కి ఇప్పుడు బలరాముడు మీరు ఓటేసినా వేయకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు ఒకటి తేలేదు. మేము తెచ్చినవి చూపెడుతున్నా, నేషనల్ హైవే చూపెడుతున్నా, యూనివర్సిటీ చూపెడుతున్నా, గిన్ని చూపెడుతున్నా కదా. కనుక తప్పనిసరిగా వేరే పార్టీలో ఉండి ఇన్ని చేసిన వాడిని ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మీరు అవకాశం ఇస్తే ఈ ప్రాంతం 30 నెలలు ఇట్లా మెరవాలి. ఇది ఎందుకంటే ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, గిరిజనులు కేటాయించబడినటువంటి ప్రాంతం, మణిమాణియాలు ఉన్నటువంటి ప్రాంతం, వనరులు ఉన్నటువంటి ప్రాంతం. కానీ పనిచేసే నాయకుడు లేక, భూమి ఉన్నది దున్నటోడు కావాలి కదా. భూమి ఉన్నది దున్నటోడు లేక ఏం పండిస్తావు? నేను పండిస్తానని హామీ ఇస్తున్నా మీకు. ఆ మాత్రం నేను చేస్తాను. మీరు బలరాం ఓటేసినా, కవితకు ఓటేసినా ఈ ప్రాంత అభివృద్ధికి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు తప్ప న్యాయం చేసినటువంటి వాడు కాదు. నాకు ఓటేయండి, నాకు చూడండి. తప్పనిసరిగా మీకు ఆ హామీ ఇస్తూ మిత్రులారా
ఏ బీఆర్ఎస్ నాయకులు బతుకు లేదు, రాజకీయ బతుకు లేనటువంటి నాయకులు వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలను చేసి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులను చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేలను చేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీలను చేసి, ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇస్తే పార్టీ మారి వెళ్ళిపోయినట్టు. నేను ఉద్యమయుద్ధుల జమానదాన్ని, నా చరిత్ర ఎక్కడ, వాడి చరిత్ర ఎక్కడ? అటువంటి వాడిని కేసీఆర్ నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళను మోసి ఎందుకు ఈ బంజారాబిడ్డ నీకు నువ్వు ఎందుకు రాజకీయ, నువ్వు ఎందుకు గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడుతావు, నువ్వు ఎందుకు రామప్ప గురించి మాట్లాడుతావు, నువ్వు ఎందుకు నీకు 10% రిజర్వేషన్ నీకెందుకని ఆ కాగితం తెచ్చి ఇచ్చినాడే నా సీట్ తెచ్చి అన్నాడు. అనుకున్నా రేపు నాశనం చేసి ఉంటానని అనుకున్నాను. నేను ఏమి మాట్లాడవుతాను? దయాకర్ మాట్లాడతాడా? దయాకర్ ఉన్నదేమి 9 ఏళ్ళు ఒక్కరోజు నేనే మాట్లాడిస్తున్నాను, ప్రమాణం ఎత్తి అందరి వాళ్ళనే సాక్ష్యం పెడుతున్నా. నిజంగానే వాళ్ళ మనుషులైతే వాళ్ళే చేస్తారు. 9 ఏళ్లలో ఒక్కసారి నేనే మాట్లాడించిన, అరే మాట్లాడరా ఏదో వర్గీకరణ అని అంటున్నాడు కదా, ఒకసారి మాట్లాడాలని చెప్పి మాట్లాడాను. అటువంటి వాళ్ళను నువ్వు అందరినీ భుజాలు వేసుకొని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టి నిన్ను కుక్క తాగుపోతాను అందరినీ తీసుకోపోతే ఇవాళ ఏం చేసింది? కేకే ఏం చేసింది? తన్ను వెళ్ళిపోయారు కదా. సీతారాం వెళ్ళిపోలేదు. దయచేసి మా మిత్రులందరికీ మనవి చేస్తున్నా, నేను మోసం చేయలేదు, నేను దగా చేయలేదు, నేను దగ్గర 5 రూపాయలు తిన్నోని కాదు. నన్ను ఎలా మోసం చేసిండు మాటలు వినండి. ఆ తర్వాత కేంద్ర మంత్రి వచ్చి నా ఇంటికి వచ్చి, నాయక్ గారు ఇది మీరు చేసింది, మీ దగ్గర రికార్డు ఉందో, మా దగ్గర రికార్డు ఉంది, నువ్వు రామాన్ని నన్ను అభినందించి నా చేత గిరిజన యూనివర్సిటీ ఓపెనింగ్ టెక్కాయ కొట్టించి నన్ను పార్టీకి ఆహ్వానించినప్పుడు దేశంలో ఇవాళ బీజేపీ తప్ప ఇంకో గత్యంతరం లేదు. మోడీ తప్ప జరిగే ఎన్నికలే మోడీ పేరు మీద జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దేశాన్ని పరిపాలించే మంచి పాలన ఇచ్చేటువంటి పాయింట్లో వెళ్ళాలని నాకు అవకాశం మోడీ గారు ఇచ్చారు కనుక ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలు నా మీద నేనంటే ఒకటి ముందే నేను గెలుస్తా, ఆ ప్రాంతం చేస్తానని మీకు ప్రామిస్ చేస్తూ ఇది ఒకసారి వినండి దయచేసి. తోటి అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదం, అంటే ఈసారి 400 సీట్లు ఎంపీ సీట్లు గెలిచి మోడీ గారి అధికారంలో కూర్చోబెట్టాలని ప్రజలు ఉర్రూతలుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పక తప్పదు. దక్షిణ భారతదేశంలో కారణాలు ఏది అయినా ప్రాంతీయ పార్టీల మోజు ఎక్కువగా ఉంది. అది ఉత్తర భారతదేశంలో లేదు. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఇక్కడ వీళ్ళు చూపెట్టేటువంటి లాజిక్స్ కావచ్చు, లేదా ఏదో రకమైనటువంటి మిస్మరైజ్ తోటి ఇక్కడ ఎక్కువగా ప్రాంతీయ పార్టీలనే ప్రజలు ఆదరించింది తప్ప భారతీయ జనతా పార్టీ అనుకున్నంత శ్రేణులు పెరగలేకపోయింది. అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ చేసేవాడు అందులో ఏదో మేము రాజకీయాలు రావాలి, మేము ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలని వచ్చినటువంటి వాడు కాదు. వాళ్ళు ఈ దేశ రక్షణ, ఈ దేశంలో సంస్కృతి సంప్రదాయాలను, హిందుత్వాన్ని మనకు ఉన్నప్పుడు మనం అందరినీ కాపాడుకోవాలి కదా. ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకూడదు. శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వారికి మేము మన దగ్గర ఉండేటువంటి మిలిటరీ సైన్యాలు మనకు ఉన్నాయి. 3 రకాల వాయు సైన్యం ఉందని వీటికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి ఏబీవీపీ కావచ్చు, అండ్ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా ఒక ఫోర్స్గా ఈ దేశం కొరకు అనుకున్నటువంటిది. మేము దేనికి ఎందుకు పరిమితం కావాలి, ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించకూడదని మోడీ గారి నాయకత్వం మెచ్చినటువంటి ప్రజలు ఈసారి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి 4సారి ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని గెలిపిస్తున్నారు. అందులో మిత్రులారా మీకు తెలుసు, నేను ఒక తెలంగాణ ఉద్యమ యోధుని. నేనేదో రాజకీయ భవిష్యత్తు నాకు గతంలో రాజకీయాలు చేసిన వాడిని కాదు. కానీ తెలంగాణ ఉద్యమంలో చేసినా కనుక ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చారు, అది వాస్తవం. ఆ టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ నా కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలు ఓడిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ 5 నియోజకాలు ఓడిపోతే ఒక ములుగు, మైబాద్ గెలిచిన దగ్గర నేను ఎంపీగా గెలిచిన. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు అంటున్నారంటే ప్రజలకు అనుమానం ఉండవలసినటువంటి అవసరం లేదు. కారణం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి 5 సీట్లు గెలిచిన కాడ నన్ను గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు మోడీ గారి ప్రభంజనం,
మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నాడు, ఏ విధమైనటువంటి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తూ ఉన్నారు, అవినీతి రహిత పాలన ప్రజలకు ఇస్తూ ఉన్నారు. దేశ విదేశాలు ఈ దేశం యొక్క గౌరవాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో ఆ వేదికల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక వారి 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 బలము వారి ఆశీస్సుతో పాటు నేను సీతారాం నాయక్ అనే నేను నాపై మంచాలేదు పార్లమెంట్లో 140 క్వశ్చన్లు సంధించి 42 సార్లు నేను పార్లమెంట్లో మాట్లాడింది వాస్తవం కాదా. పార్లమెంట్లో మాట్లాడి నేను నా ప్రాంతానికి ఏం పనులు చేసినో మీకు ఒక లిస్ట్ ఇస్తాను. 15 వర్క్స్, ఎటువంటి వర్క్స్ మళ్ళీ అవి ఒక పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి జాతీయ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దగ్గర పనులు తీసుకున్నానంటే నాకు ఆ శక్తి ఉంది, ఆ యుక్తులు ఉన్నాయి. కనుక ఇప్పుడు నన్ను ప్రజలు దీవించి ఆ ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు పక్కా తెలంగాణ ద్రోహులు వాళ్ళు. ఆ ద్రోహులను తీసుకొచ్చి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. మానుకోట రాళ్లకు ఎవరు కారణం? ఎందుకు కేసీఆర్ గారు ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేసి తనకు తానే ఇప్పుడు తన నాశనానికి తనేమే కారణమయ్యాడు. దాన్ని మనం ప్రజలు ఎవరు బాధ్యులు కాదు. కానీ ఇటువంటి బద్మాస్ పాలన ఉండేది ఉంటే రాబోయే రోజుల్లో మాకు ఇబ్బంది అవుతుందని ఓటు వేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని చూసి వేసిన ఓట్లు కాదని ప్రజలు గమనించాలి. వాస్తవం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా మాటలు తప్పిపోతున్నారు. 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి వాళ్ళు అనుకున్నటువంటి హామీలలో వ్యవసాయ రంగానికి పాత్ర పెట్టిండ్రు. ఒక మహిళను ఒక బస్ ఎక్కించి మేమేదో చేసినాం అనేటువంటి ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారం ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. జరిగే ఎన్నికలు మోడీ గారి పేరు మీద నడుస్తుంది. ఒక మంచి అభ్యర్థికి ఓటు వేయగలిగితే నేను రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపుకు నేనే కారణమని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఉంటే వాళ్ళు కేంద్ర మంత్రి ఉన్నటువంటి సీతారాం నాయక్ అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, కానీ వాళ్ళు ఏమైనా చేస్తే చెప్పమనండి. కానీ అబద్ధాలు చెప్పి నేను చేసినవి ఈయన చేయలేదనేటువంటి ఒక బూటకం ప్రచారం చేస్తే మాత్రం సహించేది లేదు. నేను గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది నేను, కానీ మీకు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. గిరిజన యూనివర్సిటీ గిరిజన విద్యార్థులకి కాదని 33% గిరిజన విద్యార్థులు ఈ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదవాలి దీంట్లో. ఆ తర్వాత 67% మాత్రం గిరిజనేతరులు అందరికీ అవకాశం ఉంది. అంటే ఇంత గొప్ప అవకాశం తెలంగాణకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ఎక్కడైనా పాస్పోర్ట్ పోవాలంటే హైదరాబాద్ ఎక్కడికో పోవాలి. ఇప్పుడు రోజు 50 నుంచి 60 మంది క్యూ కడతా ఉన్నారు మైబాద్లో. నేను పాస్పోర్ట్ తీసుకొస్తే పోస్టల్ పాస్పోర్ట్ సెంటర్ ఇది ఎవరు కాదంటారో మీరు చెప్పమని. మీ దగ్గర ఏకలవ్య స్కూల్ నడుస్తుంది ఇప్పుడు, దానికి నేనే కారణం. ఇక్కడ ఏ లైట్లు ఈ గిరిజన ప్రాంతాల్లో సోలార్ లైట్లు లక్షల రూపాయలు పెట్టి సోలార్ లైట్ ఇచ్చింది నేను లేకపోవడం వల్ల మీ రోడ్ ఇప్పటికీ నర్సంపేట నుంచి ఈ మళ్ళీ కొత్తగూడెం ఇళ్ళకి వెళ్ళే రహదారి ఆడనే పడింది. అది గంగారం పోయింది. ఎవరి చేత కాదా? ఎందుకు చేయరు? నేను చేయలే. మీకు గౌరవరం నుంచి భద్రాచలం కనెక్టివిటీ అయ్యేటువంటి 230 కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకొచ్చిందా లేదా? నేను అందుకోసం ఇవన్నీ ఏదో మళ్ళీ ఒక బూటకం మాట్లాడతారు కనుక మీకు చెప్తున్నా. నేను ఎవరిని సాక్ష్యం పెడుతున్నా? ఆ రోజు నేను కలిసి పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఆ రోజున మంత్రి ఉండే, నేను ఎంపీగా ఉంటే ఈ పనులన్నిటికీ అతనే సాక్ష్యం.